బ్యూటీ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇది నిన్న రిలీజ్ అయింది. ఇందులో హీరోగా అంకిత్ కోయ, హీరోయిన్ గా నీలిమ పాత్ర అంట. ఈ మా వరీసా అమ్మాయి అన్నమాట. ఫస్ట్ టైం తెలుగు ఈమె డెబ్యూ మూవీ ఇది, కానీ చాలా బాగా యాడ్ చేసింది. అలాగే నరేష్ అండ్ వాసుకి వీళ్ళు హీరోయిన్ కి తండ్రి తల్లిగా నటించారన్నమాట. ఈ మూవీకి మెయిన్ లీడ్ వచ్చేసి నరేషే అని చెప్పాలి. తంది చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి తండ్రి కూతుర్ల మధ్య జరిగే స్టోరీ అన్నమాట, ప్రేమ. అలాగే లవ్ స్టోరీ కూడా యాడ్ అయి ఉంటుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మెయిన్ స్టోరీ లైన్ వచ్చి హీరో నరేష్ ఒక క్యాబ్ డ్రైవర్ అన్నమాట. తనకు కూతురు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. అయితే తన కూతురికి బర్త్డే రోజున బైక్ గిఫ్ట్ ఇస్తా అంటాడు, కానీ ఇయ్యలేకపోతాడు. దాంతో కూతురు చాలా తిడుతుంది. దాంతో ఆ బాధతో ఎలా అయినా బైక్ కొనియాలని బైక్ కొనిస్తాడు. కానీ హీరోయిన్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంటుంది, హీరోని. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే ఒక రోజు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని హీరోతో చెప్తుంది. అలా వాళ్ళిద్దరు ఒక రోజు లేచిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, నరేష్ కూతురికి ఏమైంది, చివరికి నరేష్ కూతురు దొరికిందా లేదా, అసలు ఈ కాలంలో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేదే ఈ మూవీ స్టోరీలే. ఈ మూవీ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ డాటర్ స్టోరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా కూడా చూపించాడు అనమాట. మెయిన్ ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ వస్తుంది, అలాగే ప్రీ క్రైమ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ రెండైతే సూపర్ ఉంటాయి, హైలైట్. మెయిన్ నరేష్ యాక్టింగ్ కానీ, ఆ హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఈ హీరో యాక్టింగ్, వీళ్ళు ముగ్గురు మెయిన్ అన్నమాట. వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే పోలీస్గా అతను కొద్దిసేపు ఉంటారు, అతని యాక్టింగ్ కూడా బాగుంది. వాసుకి గారు మదర్ రోల్ వేశారు, తన రోల్ కూడా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అవుతుంది. ప్లస్ లవ్ స్టోరీ అనేది మనం చాలా సినిమాలలో ఆల్రెడీ లవ్ స్టోరీలు చూసాం, అలాగే అనిపిస్తుంటుంది. అయ్యే సీన్లు రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్లో ట్విస్ట్ వచ్చి క్లైమాక్స్లో అయ్యో అమ్మాయికి ఏమైంది, అమ్మాయి బాగుంటే మనకు ఒకటి అనిపిస్తుంది అన్నమాట, అమ్మో అమ్మాయి దొరకాలి, అమ్మాయికి ఏం కాకూడదు అని చెప్పి ఆ సస్పెన్స్ అనేది మనలో చాలా బాగా వస్తుంది అన్నమాట. అదైతే సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ చాలా హైలైట్. అలాగే విలన్ని ఫస్ట్లో కూడా చూపిస్తుంటారు, అతను ఫస్ట్లో ఎందుకున్నాడని అటాచింగ్ ఎండింగ్స్ అవన్నీ, అతను ఎందుకు ఫాలో అవుతుండ్రో అవన్నీ మనకు బాగా లింకప్ అయితే బాగా చేస్తాడు. కాకపోతే కొన్ని సీన్లలో కొంచెం లాజిక్లెస్ ఉంటాయి. అంటే విలన్కి ఎలా తెలుస్తుంటాయి ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి అన్ని తెలిసిపోతుంటాయి అన్నమాట. అది కొంచెం అంటే కొన్ని సీన్లకు చూపిస్తారు రీజన్స్, ఈ పలానా ప్లేస్కి నువ్వు ఎలా వెళ్ళావు, వాళ్ళు అక్కడ ఉన్నారని నీకు ఎలా తెలుసు అనేది కొన్నిటికైతే రీజన్స్ చూపిస్తారు, కానీ కొన్నిటికి చూపించరు. అంటే ప్రతి చోటికి ఎలా వెళ్ళిపోతుంటాడు వీళ్ళను అనేది కొన్ని డౌట్లు వస్తుంటాయి. అంటే మరీ లాజిక్లు ఎత్తుకుతే వస్తాయి. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. మెయిన్ హీరోయిన్, హీరో నరేష్ గారి యాక్టింగ్, వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు న్యాచురల్గా. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసేయండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.